ఆగేసిందు ఏంది చెప్పకుండా ఇంటికి వస్తాను. ఎందుకు ఏమైంది అంత టెన్షన్ పడతాను? అట్లా ఆదేసిందు అన్వేష్ మాట ఇంట్లో చెప్పిన అమ్మకి ఫుల్ కోపం మీద ఉన్నది నా మీద. అమ్మతో చెప్పినావా? ఏమంటాను? ఒప్పుకుంటలేదా? ఒప్పుకుంటలేదే. అన్వేష్ ఏం క్యాస్ట్ మనదేం క్యాస్ట్ అని చెప్పి అస్సలు ఒప్పుకుంటలేదు. అవునానే? మరి ఎట్లనే? ఏమోనే అసలే ఫుల్ కోపం మీద ఉంది. నువ్వు వచ్చినా తెలిసింది అనుకో మళ్ళీ క్లాస్ వీక్తే నువ్వు పో. సరే పోతగంతియే. మీ అమ్మకి చెప్పిన విషయం నాకు ఫోన్ చేసి చెప్పవా మరి? ఏమోనే మా అమ్మ ఒప్పుకోలేదని టెన్షన్ లోనే ఉండే. మా అమ్మ రాకముందు నువ్వు పోవే. కొడుక కోడలతో మాట్లాడుతున్నాను, మాట్లాడినవారా? నిన్న ఇంటికి పోయి మాట్లాడొచ్చిందే అమ్మ, కానీ ఏమైంది బిడ్డ? నీది సంజయ్ ప్రేమ విషయం చెప్పినావా మరి? చెప్దాం అనుకున్నానే అమ్మ, కాకపోతే అది నా మీద ఘోరంగా ప్రేమతో మాట్లాడుతుంది. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ చెప్పేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. మరి ఎట్లా బిడ్డ? సంజయ్ తోడు చెప్తలేవు, మర్దలతో చెప్తలేవు, వాళ్ళతో చెప్పకుండా నువ్వు ఇట్లా బాధపడుకుంటా కూర్చుంటే ఎట్లా బిడ్డ మరి? అమ్మ ఇక సంజయ్ చెప్పుడు వద్దు కానీ మరదలకు నువ్వే చెప్పే, నా వల్ల అయితే లేదు. బిడ్డ నేనే నీ మర్దలకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. నేనే పోయి నీ మర్దలకు చెప్తే లోకం ఏమనుకుంటారు బిడ్డ? తల్లి చెడ కొట్టిందని అంటారు. నన్నేమనుకుంటారే, వాడు ఇండోలేమో మరదలు అని చెప్పేసి మరదలకి తిరిగిండు. ఇప్పుడు అది కాదని తోటి ఇంకో దాన్ని లవ్ చేసి దాన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి నన్ను అని అదే నేను ఆలోచిస్తాను. బిడ్డ ఇయ్యాల కాకుండా రేపైనా చెప్పవలసిందే. నువ్వు ధైర్యం తెచ్చుకొని పోయి మర్దలకు చెప్పిరా.